హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా తాతది 4వ మాసికం. ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు చూడు, తనే చిప్ప మల్లయ్యది. అయితే మా తాత వచ్చేసి శ్రీరామనవమి రోజు చనిపోయాడు. సో అప్పటి నుంచి వీళ్ళకి పండుగ లేదు. అయితే నిన్న శ్రీరామనవమి, ఆ రోజు బియ్యం ఇచ్చిళ్ళు కానీ వంటలన్నీ ఏం వండలేదు. ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మా బాపమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడనే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఏమేమి చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది చూద్దాం రండి. ఇక్కడ వచ్చేసి పూరీల కోసమని మా బాపమ్మ పిండి విసుకుంది. అదే బ్లర్ అవుతుంది వీడియో. ఇక్కడ అన్ని పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసిళ్ళు. ఏం వండుతారు ఈడ? అన్నమానే అది అన్నమా? పొయ్యి మీద ఏం చేస్తాను? బగారన్నం ఆల్రెడీ పొయ్యి మీద వేసేసారు. మా డాడీ చికెన్ తీసుకొచ్చిండు, జుట్టు కోళ్ళు 3 కట్ చేపించి తీసుకొచ్చిండు. బాయిలర్ చికెన్ తినొద్దని చెప్పేసి మా పాపకి ఇస్తే తను మోసుకొస్తుంది 3 kgs చికెన్ని. సో నెక్స్ట్ వచ్చేసి మా పిన్ని బొబ్బర్లు ఉడకబెడుతుంది. ఇంకా ముద్దగార లేసుడు ఉందా లేదా? ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్ తీసుకున్నారు. మా అమ్మ అయితే చికెన్ పొయ్యి మీద వేస్తుంది, టమాటా కూడా వేస్తుంది అందులో, ఎందుకంటే గ్రేవీ చిక్కగా వస్తుంది, టేస్ట్ వస్తుంది. చికెన్కి ముందే మనం మసాలాలు కలిపి పెడితే, అదే ఉప్పు, పసుపు, అల్లం, కారం అన్నీ కలిపి పెడితే ముక్కకు మంచిగా అవన్నీ పట్టుకొని ముక్క మంచి టేస్ట్ వస్తుందని చెప్పేసి మా మమ్మీ ఆల్రెడీ ముందే అన్నీ కలిపి పెట్టేసింది. ఇది వచ్చేసి లివరు అండ్ జుట్టు కోళ్ళ ఎగ్స్ వస్తాయి కదా, ఇవి అన్నమాట. ఫస్ట్ వేస్తే ఖరాబ్ అయిపోతాయి అని చెప్పి అందులో వేసింది. నెక్స్ట్ మా అక్క వచ్చింది, మేనత్త వచ్చేసి టకటక ఏంటి బజ్జీలు వేస్తుంది, మిర్చి పకోడీ. మా పిన్ని అయితే బొబ్బర్లు పోపుకి వేసేసింది. తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఇప్పటివరకు వంటలు వేసినాం కదా. నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిళ్ళు వండిన ఐటమ్స్ అన్నీ, పూరీలు, రైస్ అన్నీ. మా అక్క వచ్చేసి మా తాత ఫోటోని మంచిగా క్లీన్గా చేసి ఇక్కడ చైర్ పెట్టినాం కదా, అక్కడ వేసేసి పూలు, బొట్టు, దీపం అన్నీ పెట్టడానికి రెడీ చేస్తుంది. సో ఇది వచ్చేసి అది ఏంటిదంటే మనీ ప్లాంట్ ఆకు కుర్చీ మీద ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్లేట్లు అన్నీ పెడతాం కదా కుక్ చేసినవన్నీ. తర్వాత ఆ ప్లేట్లో ఉన్నదంతా మా డాడీ ప్రసాదం లాగా మా అందరికి పంచుతాడు, కుటుంబ సభ్యులకి. అప్పుడు ప్లేట్ అంతా తీసేస్తే ఫోటో ముందు ఏమి ఉండకపోతే ఎట్లా అని చెప్పి కొంచెం అనేది ఆ ముందు ఆకు పెట్టిల్లు కదా మనీ ప్లాంట్ది, దాంట్లో వేస్తుంది అన్నమాట. సో ఇది 4వ మాసికం అండి. కుక్ చేసినవన్నీ అందులో పెడతారు, అంటే చనిపోయిన వారికి ఏమేమి ఇష్టమో అవన్నీ పెడతారు. అయితే నాకు అర్థం కాదు ఇట్లా ఎందుకు పెడతారో. వాళ్ళు ఎట్లా చనిపోయినాక తినరు కదా, అదేదో బతుకున్నప్పుడు మంచిగా పెట్టచ్చు కదా అని అనిపిస్తుంది. మా తాత అయితే బాగా ముసలోడైనాక ఏం చనిపోలేదు, వయసులో ఉన్నప్పుడు చనిపోయిండు, ఎవరికి కూడా ఏం ఆగం చేయకుండా. తర్వాత అలాగే కళ్ళు తీసుకొచ్చినాం, కళ్ళు, మందు అన్నీ పువ్వులు వేసి అందరం మా తాత ఫోటోకి వేసి ఆత్మశాంతి చేకూర్చాలని అందరం ప్రార్థిస్తున్నాం. ఫస్ట్ మా బాబాయ్ను మా డాడీ మొక్కిన తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులందరం మొక్కుతాం. సో మా మమ్మీ కూడా పెట్టింది. అయితే మామల కట కోడళ్ళు దీపం పెడితేనే వాళ్ళ ఆత్మశాంతి ఉంటుందంట. కొడుకుల మీద కన్నా కోడళ్ళ మీదనే ఎక్కువ ఉంటుందట మామలకి. నేను ఎక్కడో చదివిన. తర్వాత అందరం ఇలా అన్నీ పెట్టేసి కుక్ చేసినవన్నీ పెట్టేసి ప్రార్థన చేస్తున్నాం. తర్వాత అయితే ఇక తినడమే ఉంటుంది. అయితే ఫస్ట్ ఆ ఇస్తరాకులో పెట్టింది మా డాడీ మా బాబాయ్ తిన్నాక. వాళ్ళు ఒక పొద్దు ఉంటారు కదా, ఆ రోజు ఖచ్చితంగా ఒక పొద్దే ఉండాలి, ఒక్క పూటే అన్నం తినాలి. వాళ్ళు తిన్న తర్వాతనే మిగిలిన వాళ్ళందరూ తినాలి. మా పిల్లలు అయితే చిన్నపిల్లలు ఆగరు కదా, వాటిని చూసి కావాలని ఏడ్చిళ్ళు, కానీ నేను ఎట్నో అట్లా ఆపిన. సో మా తాతకు మందు ఇష్టం, అందుకని చెప్పేసి మందు తీసుకొచ్చి మొక్కుతున్నారు. మా పాప చూడండి ఎట్లా మొక్కుతుందో. వీడియో తీస్తున్నా అని చెప్పి నన్ను కూడా చూస్తుంది. సో కళ్ళు అయితే 3 బాటిల్స్ తెప్పించిండండి మా డాడీ, తీయ ఉంది. ఈ వీడియోలో కనిపిస్తుంది మా మామయ్య. అసలు ఎక్కువ నాన్ వెజ్ తినడు, బాయిలర్ చికెన్ అయితే అస్సలే తినడు, కళ్ళు కూడా తాగడు. సో అలా వెజిటేరియన్, హాఫ్ వెజిటేరియన్ అన్నమాట మా మామయ్య. మా పాప చూడండి పూలు వేస్తూ ఎలా మొక్కుతుందో. నెక్స్ట్ అయిపోయిందండి. తర్వాత అందరం కూర్చొని భోజనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ వైట్గా కనిపిస్తుంది కదా చూడండి, ఆమె మా మేనత్త పిల్లలు, అదే మా అక్క అన్న కదా, మా అక్కకి 2 పిల్లలు, సనశ్రీ అండ్ సోనిశ్రీ. 2 వైట్గానే ఉంటారండి, ఎందుకంటే మా మామయ్యనే పెళ్లి చేసుకుందంటే వాళ్ళ సొంత మేనబావని పెళ్లి చేసుకుంది. మేనరికం వల్ల అలా వచ్చారండి. మొత్తానికైతే మా డాడీ ఒక పొద్దు విడిచాడు. తర్వాత మాకు కూడా మా మమ్మీ అందరికీ వడ్డిస్తుంది.
నేనైతే కళ్ళు తాగుతున్నా అండి, అందరం కళ్ళు తాగుతున్నాం. ఇట్లా ప్రతి సంవత్సరం మా తాతకు బియ్యం ఇస్తారంటారు కదా, అట్లా ప్రతి సంవత్సరం మేము ఇట్లా అందరం కలిసిమెలిసి వండుకొని తింటామండి. సో మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి.